ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 2019 ఎన్నికల్లో 151 సీట్లలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ తీవ్ర ప్రజాగ్రహానికి లోనైంది. కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది. 2019 ఎన్నికల్లో 22 పార్లమెంట్ స్థానాలకు గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి 4 పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ప్రభుత్వం వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు సైతం బద్దలయ్యాయి. ప్రతిపక్ష హోదాకు కావాల్సిన సీట్లను కూడా సాధించలేకపోయింది. పార్టీ దారుణ ఓటమితో వైసీపీ కీలక నాయకులు సైలెంట్ అయ్యారు. మరికొందరు నాయకులు పార్టీని వీడుతున్నారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తొలుత వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అనంతరం సినీ నటుడు అలీ సైతం తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ప్రకటన చేశారు. కీలారు రోషయ్య, మద్దాలి గిరి, సిద్ధ రఘురావు, మాజీ మంత్రి ఆళ్ల నాని వంటి వారు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వీరంతా ఏ పార్టీలో చేరకపోయినా వైసీపీని మాత్రం వీడారు. తాజాగా ఈ లిస్టులో జగన్ అత్యంత సన్నిహితుడు పేరుగాంచిన సామినేని ఉదయభాను సైతం పార్టీని వీడడానికి రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఉదయభాను ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి వైసీపీలో కొనసాగుతున్న సామినేని ఉదయభాను 2014లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మాత్రం విజయం సాధించారు. పార్టీ కూడా అధికారంలోకి రావడంతో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు ఆయన. కానీ జగన్ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ప్రభుత్వ విప్గా మాత్రమే ఇచ్చారు. గత ఎన్నికల్లో జగ్గయ్యపేట నుంచి పోటీ చేసిన ఆయన 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మిగతా నియోజకవర్గాలు 50,000 మెజారిటీలు దాటితే ఇక్కడ మాత్రం 15,000కు సామినేని ఉదయభాను తగ్గించగలిగారు. తనతో పాటు పార్టీ కూడా ఓడిపోవడంతో ఆయన రాజకీయంగా సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు సైతం సామినేని దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన వైసీపీకి గుడ్ బై చెప్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఆయన ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. చిరంజీవి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో జనసేనలో చేరుతారనే ప్రచారం జరుగుతుంది. మరి వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడుగా ఉన్న సామినేని ఉదయభాను వైసీపీని వీడతారా లేదో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu. KTV Telugu channel.